వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అధికారం చేపట్టిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలోనే బెస్ట్ సీఎంల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ బెస్ట్ చీఫ్ మినిస్టర్ సర్వేలో చంద్రబాబు 4వ స్థానంలో నిలిచారు. గత ఏడాది ఆగస్టులో 5వ స్థానంలో ఉన్న చంద్రబాబుకు తాజాగా సర్వేలో 4వ స్థానం దక్కిందని టీడీపీ ట్వీట్ చేసింది. మొదటి 3 స్థానాల్లో వరుసగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఉన్నారు. ఇండియా టుడే ఈ ఏడాది కూడా మూడ్ ఆఫ్ ద నేషన్ బెస్ట్ చీఫ్ మినిస్టర్ సర్వేను నిర్వహించింది. పరిపాలన, శాంతి భద్రతలు, మంత్రివర్గ కూర్పు, అందుతున్న పథకాలు, అభివృద్ధి, వస్తున్న ఆదాయం, పెడుతున్న ఖర్చు, శాంతి భద్రతలు, వ్యవహార శైలి, ప్రజలతో మమేకమవుతున్న తీరు వంటి అంశాల ఆధారంగా సర్వే చేసింది. ఈ సర్వేలో మొదటి స్థానాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దక్కించుకున్నారు. తరువాతి 2వ స్థానంలో వెస్ట్ బెంగాల్ సీఎం దీదీ, తమిళనాడు సీఎం స్టాలిన్ నిలిచారు. సీఎం చంద్రబాబుకు 4వ స్థానం దక్కింది. 5-6 స్థానాల్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య నిలిచారు. చంద్రబాబు ఏపీ సూపర్ 6 పథకాలను అమలు చేస్తూ భవిష్యత్తులో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తారని మెజారిటీ ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబుకు 4వ స్థానం రావడంతో టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెరుగైన పరిపాలనకు, అభివృద్ధి చేస్తున్న దార్శనికుడికి దక్కిన గౌరవం ఇదంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇండియా టుడే సర్వేలో యోగి ఆదిత్యనాథ్ 35.3, మమతా బెనర్జీ 10.6, స్టాలిన్ 5.2, చంద్రబాబు 5.1, దేవేంద్ర ఫడ్నవీస్ 4, సిద్ధరామయ్య 3.5, హిమంత్ బిశ్వ శర్మ 3.4, నితీష్ కుమార్ 3.4 ఓట్లు సాధించారు. మరోవైపు ఇండియా టుడే జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చోటు దక్కలేదు. పాలన సరిగ్గా లేకపోవడం వల్లే సీఎం రేవంత్ రెడ్డికి ర్యాంక్ ఇవ్వలేనట్లుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి పాలనపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ప్రజలు అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పాలన సరిగ్గా లేకపోవడం, హామీల అమలు లేకపోవడం, ప్రజా వ్యతిరేకత వల్లే ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో సీఎం రేవంత్ రెడ్డికి చోటు దక్కలేదని చర్చ జరుగుతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.